మన ఇళ్లలో గర్భిణీ స్త్రీలకు 7వ నెలలో సీమంతం చేస్తారు కదా. రకరకాల పిండి వంటలు, గాజులు, పూలతో అంగరంగ వైభవంగా జరుపుతాం. అయితే ఇది కేవలం ఒక వేడుక మాత్రమేనా, లేక దీని వెనుక మన పూర్వీకులు దాచిన ఏదైనా సైన్స్ ఉందా? అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముందుగా సీమంతం 7వ నెలలోనే ఎందుకు చేస్తారు? ఎందుకంటే న్యూరో సైంటిస్టుల ప్రకారం గర్భంలో ఉన్న శిశువు సరిగ్గా 28వ వారం అంటే 7వ నెల నుండే బయటి శబ్దాలను వినగలదు. తల్లి యొక్క భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోగలదు. అందుకే ఆ సమయంలో వేదమంత్రాలను చదువుతారు. ఇది కడుపులో ఉన్న బిడ్డ మెదడును పాజిటివ్ శక్తితో ప్రోగ్రామ్ చేయడం లాంటిది. ఇక మనకు మూఢనమ్మకాలుగా అనిపించే విషయాల సంగతి చూద్దాం. నల్ల బట్టలు వేసుకోవద్దు. ఇది గుడ్డి నమ్మకం కాదు. నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే మన ఆయుర్వేదం తెలుపు, పసుపు వంటి తేలికపాటి రంగులనే సూచిస్తుంది. రాత్రిపూట బయటకు వెళ్లొద్దు. పాత రోజుల్లో వీధి దీపాలు ఉండేవి కావు. కడుపుతో ఉన్న స్త్రీ చీకట్లో నడవడం ప్రమాదకరం. వాళ్ల భద్రత కోసమే ఈ నియమం పెట్టారు. గర్భాన్ని తాకనివ్వద్దు. అపరిచితులు దగ్గరికి వచ్చి పొట్టను తాకినప్పుడు తల్లిలో ఒత్తిడి పెరిగి కార్టిజాల్ అనే హార్మోన్ విడుదలవుతుందని ఆధునిక సైన్స్ కూడా చెప్తోంది. ఈ ఒత్తిడి బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ ఆచారం పెట్టారు. ఇంతేనా? ఇంకా ఉంది. సీమంతం రోజు చేసే ప్రతి పని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. పాపిడి తీయడం. తల మధ్యలో పాపిడి తీయడం వల్ల మన పీనియల్ గ్రంథి ఉత్తేజితమై ప్రశాంతతను ఇచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది తల్లిని ఒత్తిడి లేకుండా చేస్తుంది. గాజులు తొడగడం. గాజుల చప్పుడు బిడ్డ వినికిడి శక్తిని ప్రేరేపిస్తుంది. తల్లి కదలికలను బిడ్డ గుర్తించడానికి సహాయపడుతుంది. మంత్రోచ్చారణ. మనం జపించే మంత్రాలు భూమి సహజ పౌనఃపున్యమైన 7.83 హెడ్స్ తో ఏకీభవిస్తాయి. ఇది మానవ మెదడు తరంగాల పౌనఃపున్యంతో సమానం. ఇది గర్భంలోని బిడ్డ మనసులో ప్రశాంతతను, స్పష్టతను ప్రోత్సహిస్తుంది. ఆహారం. శ్రీమంతంలో వడ్డించే ఆహారం కూడా గర్భస్థ శిశువు మెదడు సరైన ఎదుగుదలకు అనుగుణంగా ఉంటుంది. DHA, ఫోలేట్, ఒమేగా-3 వంటి పోషకాలు నాడీ వ్యవస్థ అభివృద్ధిని పెంచుతాయి. చూశారా? మనం ఏదైతే కేవలం సంప్రదాయం, మూఢనమ్మకమని కొట్టిపారేస్తామో దాని వెనుక ఎంత లోతైన సైన్స్, సైకాలజీ, ఆయుర్వేదం దాగి ఉన్నాయో. మన పూర్వీకులు మనకు అందించిన ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. సీమంతం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. అది తల్లికి బిడ్డకు మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఈ విషయం మీకు ఆశ్చర్యంగా అనిపించింది కదా? ఈ విజ్ఞానాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ వీడియోను షేర్ చేసి మన సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ను అందరికీ తెలియజేయండి.